ప్రభువుతో ఇలాగన్నాను, ఏంటయ్యా ఎక్కడైనా ఒక బిడ్డతో బాధపడ్డం నేను విన్నాను, కానీ 2 బిడ్డల వలన ఈ బాధ నేను అనుభవించలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అయ్యా, ఎందుకయ్యా నాకు ఈ బాధ అని చెప్పి నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి ఇటు చూడు, నాకు ఒక్క చేతికే మేకు కొట్టారా 2 చేతులకి మేకు కొట్టారా చూడమ్మా, 2 చేతులకి మేకులు కొట్టారు చూడమ్మా అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. నేను అప్పుడు నాలో ఉన్న వేదన అంతా తొలగిపోయింది. అవును ప్రభువా, నేను నిన్ను వెంబడించటం మొదలుపెట్టాను అంటే నీవు ఎలాగూ నీకు అప్పగించినటువంటి సిలువను ఎలాగూ నువ్వు భరిస్తూ దాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళి సాతాను మీద జయం పొందినావు, అలాగే నువ్వు నాకు అప్పగించిన సిలువను నేను కూడా మోస్తూ ముందుకు వెళ్ళాలి, కానీ ఆ సిలువను తప్పించుకోవడానికి నేను పారిపోకూడదయ్యా అని నిర్ణయించుకున్నాను. అలాగే నాకు అప్పగించిన సిలువను మోస్తూ భయంకరమైన శ్రమల మధ్య, తట్టుకునలేని శ్రమల మధ్య నేను ముందుకు కొనసాగుతూ వస్తాను.